గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హైదరాబాద్ లో ఈ మధ్య కాఫీ షాప్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. అండ్ మీరేమో ఈ టైంలో కాఫీ షాప్ అనేది కూడా స్టార్ట్ చేశారు. చాలా కెఫేస్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ నేను ఎవరినో మించిపోవాలనో ఏదో చేయాలని రాలేదు. ది స్పేస్ ఐ వాంటెడ్ టు క్రియేట్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 4 యాంకర్స్ ఉన్నారు. ఈ 30 ఏళ్లలో 30,000 మంది యాంకర్స్ వచ్చారు. నోబడీ ఈస్ థ్రెటెన్డ్ బై ఎనీబడీ. మీరు ఉదయపాన్ గారు కానీ, ఝాన్సీ గారు, సుమ గారు, ఈ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఏదో ఒక పాయింట్లో అన్నా కానీ సరదాగా అయినా కానీ కాంపిటీషన్గా ఫీల్ అయిన సందర్భాలు కానీ ఏదైనా ఉన్నిందా? నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. మన్మధుడు సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అది మీ రియల్ లైఫ్ అనుకోవచ్చు? అస్సలు కాదు. దిస్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ సమ్ యాంకర్. దే వాంటెడ్ సంబడి బట్ షీ ఆర్ షీ డిడ్ంట్ కమ్. ఎవరైనా కానీ యాంకర్స్ కానీ చేసేటప్పుడు ట్రోలింగ్ ఏదైనా కావాలంటే ఇదే పెట్టేస్తూ ఉంటారు. మీమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ యూఎస్లో పంపించేవాళ్ళు. చాలా బాధపడిపోయేదాన్ని. వాట్ ద హెక్. ఈ ట్రోలింగ్స్ కానీ, ది నెగిటివిటీ కానీ మీరు అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్గా టర్న్ అయ్యడానికి ఆ గొప్ప వ్యక్తి ఎవరనుకోవచ్చు? సినిమా స్టూపెండస్ హిట్. బట్ నన్ను అందరూ ఫాలో చేసి బాగుంది సినిమా, బట్ నువ్వు ఎందుకు మదర్ రోల్ చేసావు, అప్పుడే అవసరమా నీకు, ఇలా అడిగినప్పుడు. వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ సిస్టర్ ఫర్ అల్లు అర్జున్ గారు. హీస్ వెరీ స్వీట్ గై. అర్జున్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికి నాట్ దట్ నేను రోజు నా దగ్గర నెంబర్ కూడా ఉండదు. ఎప్పుడైనా కానీ మీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి అరే ఎందుకు యాక్సెప్ట్ చేశాను ఈ క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉందా? నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది చేయడానికి, అది వర్క్ చేయడానికి. హాయ్ గైస్. హాయ్ అనిత గారు, ఎలా ఉన్నారు? గుడ్. అండ్ సెలబ్రిటీతో కాఫీ, అది కూడా సెలబ్రిటీ కేఫ్లోనే. ఓకే, ఎలా ఉంటుంది? ట్రై చేయండి. నేను పెట్టట్లేదు కాబట్టి బాగానే ఉంటుంది. నేను మొత్తం ఆర్గనైజ్ చేస్తాను, కాఫీ పెట్టిస్తాను. మరి మనం మాకు స్టోరీస్ చూపించేస్తా? యా ప్లీజ్. ఓకే, హియర్ యు గో. యా, అంటే మీ క్రియేటివిటీ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఇది ఎలా చేసాము, ఎలా డే నైట్ కూర్చొని డిజైన్ చేసామో ఆర్ట్ డైరెక్టర్ కి ఇచ్చే ముందు కూడా చూపిస్తాను. ఓకే, లైక్ లిటరలీ డైరీలు చింపేశాను అనమాట. To make it very simple. Okay. Because I didn't want my name here, but here. Okay. కానీ ఆ కాఫీలోంచి వచ్చే ఫ్లేమ్స్ ఉంటాయి చూసారా, జస్ట్ అలా అందులో ఒక హార్ట్ అనేది వేసారు. ఒకటి కాదు, 3 హార్ట్స్ 4 హార్ట్స్ వేసేది. జనరల్లీ మనకి చాయ్కి కాఫీకి ఇట్లా పొగ వస్తుంటుంది. సో జనరల్లీ మనం వెళ్ళినప్పుడు అదే ఎంజాయ్ చేస్తాం టు స్టార్ట్ విత్ ఒక కాఫీ షాప్ గానీ. సో దట్స్ ఆల్ విత్ లవ్ హౌ దే మేక్. There is so much of love in that. ప్రతి ఒక్క కాఫీకి, ప్రతి ఒక్క చాయ్కి. I feel that ఇంట్లో మనం అమ్మాయినా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మనం ఆర్డర్ వేసేస్తుంటాం అంతే, అమ్మా చాయ్, అక్క కాఫీ అని. సో దే విల్ విత్ సో మచ్ ఆఫ్ వార్మ్త్ అండ్ లవ్ అండ్ ఎనర్జీ దే విల్ గివ్ యూ దాట్. సో I feel that love we have to feel and show. అంటే ఇప్పటి వరకు మక్ స్టోరీస్ కి వచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ అండ్ వెల్ విషర్స్ అందరూ కూడా వాళ్ళు సైన్ చేసి మీకు అంటూ ఇచ్చిన ప్లేస్ అనేది కూడా ఇక్కడ సూపర్ గా ఉంది. ఐ వాంటెడ్ దట్. అసలు ఫస్ట్ నేను ప్రతి వాల్ కి నేను ఒక అనేసుకున్నాను, ఈవెన్ బిఫోర్ వెన్ దే ప్రపోజ్ ద ప్లేస్. నాకు లైఫ్ లో అది ఇంకా కంప్లీట్ కాలేదు. ఒకటి సినిమా రీల్ వస్తుంది. ఓకే, ఎవ్రీ మగ్ హియర్ హోల్డ్స్ అ పీస్ ఆఫ్ మై జర్నీ. సో మై మెంటర్స్, మై కలీగ్స్, అంటే ఎవ్రీబడి టాట్ సో మచ్ కదా. సో వాళ్ళందరివి పెట్టుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. మగ్స్ అన్నిటికీ పెద్ద ఒక కెఫే పెట్టాలి. అందుకే మీరు స్పెషల్ గా మగ్ స్టోరీస్ అని పెట్టారు. మగ్ స్టోరీస్ హ్యాస్ ఎ స్టోరీ. సో కాబట్టి దిస్ ఇస్ నాగార్జున గారు. ఓకే, అల్లు అర్జున్. అలా చాలా మంది ఉన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, యాక్టర్స్, ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది అందుకే మీకు నాగార్జున గారు ఎంత స్పెషల్ దాని తగ్గట్టు ఫ్రేమ్ లో పెట్టేశారు.
ఇది ఇంట్లో తెచ్చుకున్నాను. ఇక్కడ ఎవరు దిగితే వాళ్ళ ఫొటోస్ అన్ని ప్రింటింగ్ ఇచ్చాం ఫ్రేమింగ్ కి. ఎవ్రీ కప్ కి ఒక పిక్చర్ ఉంటుంది, ఆ సంతకం ఎవరిదో కూడా అర్థం కాదు కాబట్టి. టు స్టార్ట్ విత్ ఇది, ఈ పిక్చర్ మా ఇంట్లోంచి మా రాజీ తెచ్చేసింది. ఇది సంతోషం మన్మధుడు టైంలో, మన్మధుడు సినిమా అంతా ప్రమోషన్స్ నేనే చేశాను. దిస్ పిక్చర్ హోల్డ్స్ అ బిగ్ ఇది టు మీ అన్నమాట. ఇది ఒక ఫ్యాన్ గిఫ్ట్ ఇస్తే అది జీవితాంతం ఉంచుకోవాలి అంటే నా జీవితాంతం ఉంచుకోవాల్సిన పిక్చర్ దీంట్లో పెట్టుకున్నాను. అంటే బిసైడ్స్ మై ఫ్యామిలీ. ఇంకా పిక్చర్స్ రాలేదు, మొన్న వచ్చినప్పుడు ప్రింటింగ్ కి ఫ్రేమింగ్ ఇచ్చాము, అందుకే ఆగాను. మీ అందరినీ ఆపింది కూడా. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా. అండ్ కాఫీ టేస్ట్ చూపించేస్తారా? ఆఫ్ కోర్స్ కమ్. ఇదంతా కూడా డూడిల్ ఆర్ట్. అబ్బాయితో కూర్చుని పీకి పాకాన పెట్టి అబ్బాయితో హ్యాండ్ ఇది చేయించుకుని. ఐ డోంట్ వాంటెడ్. నేను ఒక అరగంట బ్రేక్ తీసుకుని వచ్చేసరికి నా మొహం పెట్టేశారు దీనిపైన. అది మీరేనా అని వాళ్ళ ఉద్దేశం. ఇది నా పిక్చర్ ఒరిజినల్ గా. అది దాన్ని పట్టేసుకుని చేసేసారు. ఇంట్లో ఎలా ఉంటుంది అది. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ జంప్ సూట్స్ అనమాట. నాకు బద్దకం రెడీ అవ్వాలంటే. సో అలాంటి వేసేసుకుని తిరుగుతుంటాను. దిస్ ఇస్ కానీ ఆర్టిస్ట్ ఎవరో కానీ, సో మీకు తగ్గట్టు మిమ్మల్ని చూసేటప్పటికి ప్రతి ఒక్కటి ఉండాలి అని సెట్ చేసుకున్నారు. అంటే చాలా 2 రోజులు డే అండ్ నైట్ చాలా అనుకున్నాను. బట్ వాట్ ఐ వాంటెడ్ టు షో హియర్ ఇస్ మై లైఫ్, మై జర్నీ. అది రాయాలన్నారు, నేను రాయను. పీపుల్ విల్ అండర్స్టాండ్. అంటే నాకులాగా మీరు కూడా కదా, సినిమా ఏంటి, టీవీ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ ఆల్ మై లైఫ్. క్లబ్ బోర్డ్ లో, మూవీ టికెట్ లో, కాఫీలో, చాయ్లో, మాస్క్ లో, మూవీ కెమెరాస్, అవార్డ్స్, న్యూస్ పేపర్స్, స్టార్స్, టికెట్స్. నేనంతా రాయక్కర్లేదు, దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు వాట్ ఎగ్జాక్ట్లీ వి కేమ్ ఫ్రమ్ అని అనుకున్నాను. మైక్లు ఇవన్నీ నా లైఫ్ లో నేను ఒక్కొక్క పార్ట్ నేను యూజ్ చేసింది నా జర్నీలో. వెదర్ ఇట్ ఈస్ లేపల్ మీలాగా హోస్ట్ చేసిన షోస్, ఎవ్రీథింగ్. ఫస్ట్ నోకియా ఫోన్ నుంచి, పేజర్ నుంచి, everything is seen here. So that's what it is. And కంప్లీట్ ఇది చూసేటప్పటికి మీ లైఫ్, కంప్లీట్ లైఫ్ కనిపించేస్తుంది, మీ లైఫ్ జర్నీ అంతా. Beans, coffee beans, awards, everything is there. And రాగి జావ మగ్. రాగి జావ మగ్ అది కైండ్ ఆఫ్. నేను చాలా ఎక్కువ హెల్దీ దీంట్లో ఉంటాను. మరి అంత పెట్టద్దన్నారు. ఇదండి పెన్ డ్రైవ్లు, మౌస్లు, చిన్న కెమెరాస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోన్, దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్. లాక్స్. నేను నా యాంకరింగ్ ఎక్కువ ఇట్లా, నేను పబ్లిక్ షోస్ ఎక్కువ చేశాను. నాకు ఒక సిగ్నేచర్ ఇది ఉండేది, క్యాప్. అండ్ అంటే ఈ వాల్ తో పాటు ఇంకొకటి సూపర్ గా అనిపించింది ఇది అనమాట. నేను ఏమనుకున్నానంటే, వచ్చిన వాళ్ళందరూ ఐ వాంట్ దెమ్ టు లీవ్ ఎ పీస్ ఆఫ్ దేర్ హార్ట్ హియర్ సో దట్ నాకు స్ట్రెంగ్త్ ఉంటుంది అని. సో ఎవ్రీబడి డిడ్ వాట్ దే డిడ్. అండ్ అది మాత్రం నేను రాసుకున్నాను, నా ఫోటో లేకుండా రాయమన్నాను. బట్ ఇట్స్ అబౌట్, ఇఫ్ యూ రీడ్ దట్, చూడండి, ఐఎమ్ నాట్ ఎ కాఫీ పర్సన్, మై హస్బెండ్ ఈస్ ఎ కాఫీ పర్సన్. కానీ ఎలా చూడండి, if you read that, this cave was never just an idea. It's a little spark born from every chat I sipped, every friend, and I missed and every story that found me. I'm a chai person, but I married a coffee lover. And this place is where our efforts meet. This is my heart on the walls. You are the welcome to leave a piece of yours too. Wow. So my husband is a coffee person, I'm a chai person, but this is a dedication. నేను ఆయన రోజు 100 కాఫీలు తాగేసేవాళ్ళు యుఎస్ లో ఉన్నప్పుడు. అంటే అమెరికాలో బ్లాక్ కాఫీ నేను వెళ్ళాక మేమేం పక్కా హైదరాబాద్ లోకల్, మనకు చాయ్ ఉండాలి, చాయ్ తాగడం. సో ఐ మేడ్ హిమ్ డ్రింక్ చాయ్. బట్ ఐ ఆల్వేస్ థాట్ ఏంటంటే, కాఫీ ఈజ్ ఎనర్జీ బూస్టర్ అంటారు. ఎవ్రీబడి, మెజారిటీ ఆఫ్ అవర్ యాక్టర్స్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ టెక్నీషియన్, ఎవ్రీబడి టేక్స్ బ్లాక్ కాఫీ. ఈ ఫిట్నెస్ కి కూడా బ్లాక్ కాఫీ, ఒక చాక్లెట్, ఇది చాలా మంచిదని నాగార్జున గారు కూడా మనకు చెప్పారు. బట్ ఐ థాట్ దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు టెల్ హిమ్ దట్ హౌ మచ్ ఐ కేర్ ఫర్ వాట్ హీ లవ్స్. మా ఆయన
ఆ బాండింగ్ అనేది ఆ వర్డ్స్ లోనే అర్థమైపోతుంది. అది రాశాను అలాగా, నేనే రాసేసుకున్నాను. నన్నే రాయమన్నారు కానీ మరి అంత ఓవర్ యాక్షన్ ఎందుకని మీరే చేయండి. దట్ పిక్ ఇస్ వండర్ఫుల్. బయటకు ఉంది, ఇక్కడ ఇది కూడా ఒక రోజు ముందు చేసిన, అర్ధరాత్రి చేసిన ఫోటో షూట్ నుంచి వచ్చి నేను ఆ మూవీ కంప్లీట్ అవుతున్న లాస్ట్ క్లైమాక్స్ లో మధ్యలో ఫోటో షూట్ అంటే నాకు ఐఎమ్ నాట్ అ ఫోటో షూట్ కైండ్ ఆఫ్ పర్సన్, వెరీ క్యాండిడ్ పర్సన్. నాకు చాలా తక్కువ ఉంటాయి ఫొటోస్. అది చేశారు, అందులో 200లో మంచి 2 తీసారు అంతే. 200 తీసారా? 2 పిక్ చేశారు ఇలా. అందులో లాస్ట్ పిక్చర్ అదనమాట. ఐ వాజ్ సో మ్యాడ్ ఎట్ ఎవ్రీబడి. అవసరమా ఇప్పుడు అని. దిస్ ఇస్ ఇంకా చాలా ఇలాంటి పేజెస్. ఇది నేను సీన్ పేపర్ లాగా కావాలని అడిగాను, బికాస్ this is a story. We are writing, so we need scene paper where everybody put their heart. అక్కడి నుంచి సీన్స్ మిగతావన్నీ నా మెన్యూలో ఉంటాయి. మీరు ఎంత క్రియేటివ్గా అనేది ఇప్పటి వరకు మీరు చూపించిన దాని తగ్గట్టే అన్ని అర్థమైపోతుంది. ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ఆ కంఫర్ట్, కామ్, పాజిటివ్ వైబ్, ప్రశాంతంగా. అంటే వాట్ వి లాంగ్, ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. షూటింగ్ ఎంత లేట్ అయినా గంటన్నా ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. సో ఫర్ మీ దిస్ ఇస్ ఆల్సో మై హోమ్, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై హార్ట్ అని. ఇలా చిన్నవేవో మనం కాఫీ షాపులకి అట్లా వెళ్తే మర్చిపోతుంటాం. సో బిఫోర్ లీవింగ్ ఇక్కడ ఏదో చూస్తారు కదా, ఫోన్స్ మర్చిపోతాం, కీస్ మర్చిపోతాం, కళ్ళజోళ్ళు, వాట్ ఎవర్. సో చిన్న రిమైండర్స్ పెట్టాము అట్లా, సో దట్ మర్చిపోకండి. ఇక్కడ కూడా ఒకటి ఉండే గేమ్, ఒకటి మూడ్ బోర్డ్ అని. చాలా చిరాకుల్లో వచ్చినప్పుడు మీకు ఏదైనా రాయాలనిపిస్తుంది దాని మీద, డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ బై రైట్ సంథింగ్ హియర్, వి కెన్ ఎరేజ్. మన బుర్ర ఎవ్రీ దీనికి ఏంటంటే బ్రెయిన్ ఈజ్ ద మెయిన్ థింగ్. మనం ఏమి ఇక్కడ ఫీడ్ చేస్తామో మనమే ఎరేజ్ చేయాలి. సో ఐ సెడ్, మీరు చాలా వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరూ వస్తారు కాఫీ షాప్ కో తిన్నాను. స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తిట్టాలను, బాస్ తిట్టినందుకు అరవాలను, సినిమా డేట్స్ ఇవ్వలేదని, ఇవన్నీ ఉంటాయి కదా. ఇదొక మూడ్ బోర్డ్ అనుకున్నాం, బ్లాక్ బోర్డ్ వేర్ యూ కెన్ రైట్ అండ్ ఎరేజ్. దాంతో పాటు బుర్రలో ఇష్యూ కూడా ఎరేజ్ చేయాలని. అండ్ నాకు ఇంకా హ్యాపీగా సూపర్ గా నచ్చింది ఏంటంటే దిస్ స్పాట్. నాకు నచ్చండి అది, నాకు నచ్చంది అది, అందరికి నచ్చింది. నేను అవసరం ఎంత ఆర్టిస్ట్లు అయినా అన్ని ఫోటోలు పెట్టేసుకుని అవార్డులు పెట్టేసుకుని అంత ఎగ్జాజరేట్ చేయాలా ప్లేస్? బట్ యూ డిజర్వ్ ఇట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కింద క్యాప్షన్ ఇచ్చారు, మగ్ స్టోరీస్ అండ్ బై అనితా చౌదరి అని. సో మీకు తగ్గట్టు మీ సిగ్నేచర్ అనేది ఉండాలనుకుంటామా లేదా? Very very happy by seeing this. I was convinced later because business is business, work is work, career is career. If you start a business, definitely you have to have your mark అనేది కొంచెం టైం పట్టింది నాకు కన్విన్స్ అవ్వడానికి. బట్ యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. సో ఈ అవార్డ్స్ అవన్నీ కూడా అన్నీ కాదు, ఒకటి పెడితే చాలు నేను. సో మై ఫ్యామిలీ, మై టీమ్ ఈజ్ లైక్, మ్యామ్ మీ మార్క్ ఉండాలి, మీ జర్నీ తెలియాలి కదా అని. సో ఒకటి చాలు అని చెప్తాను. పర్టికులర్ గా మీరు మాత్రం ఇది క్యారీ చేస్తుంటారు? అదొక్కటి కాదు, నా బాటిల్స్ 3 ఉంటాయి. ఒకటి డీటాక్స్ వాటర్ ఉంటుంది, ఒకటి ఈ వాటర్, ఒకటి హాట్ వాటర్. ఓకే. సో ఐ క్యారీ మై స్టఫ్. ఈ 30 ఇది 30th ఈ జూన్ కి 30 years ఇండస్ట్రీకి వచ్చి. 1995 ఎక్కడ, ఇప్పుడు 2025. సో లెట్స్ టాక్ అబౌట్ అవర్ This is a prestigious award. నంది అవార్డు ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అండ్ అనితా చౌదరి గారు అంటే అందరికీ బాగా తెలిసింది కూడా, ఇంకా ప్రతి ఇళ్లలో కూడా ఉండింది నానా అనే సీరియల్ తో. ఆ సీరియల్ తరపున మీకు ఈ అవార్డు అనేది 5 years కి యునానిమస్ గా నాకు అవార్డు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా, నేను రాలేదు, మా అన్నయ్య వదిన తీసుకున్నారు వైజాగ్ లో. బికాస్ ఐ జస్ట్ డెలివర్డ్ ఏ బేబీ, మా అబ్బాయి ఆడబుట్టి 16 ఏళ్ళు అయిపోయింది. సో ఇది ఎమ్మటే ఇవ్వలేదు మాకు, చాలా ఏళ్ల తర్వాత ఇచ్చారు అన్నమాట. సో బట్ స్టిల్ ఈ అవార్డు వచ్చి 16 years అయింది. బికాస్ మై సన్ ఈజ్ ఆల్రెడీ 16 years. He's just turned 17. Okay. వాడు పుట్టిన రోజు నాకు అవార్డు అనౌన్స్ చేశారు. చాలా నమ్మరు, ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో ప్యానెల్లో ఉంటారు కదా. ఎవ్రీబడి వాజ్ అగేన్స్ట్. బికాస్ నేను పెళ్లి చేసుకుని 6 months కానీ వెళ్ళా, బికాస్ ఐఎమ్ వర్కింగ్ కదా, మా వారు వచ్చేస్తారని. సో పీపుల్ అంటే ఐ డోంట్ నో హూ, బట్ అందరూ చెప్పారంటే ఆవిడ వెళ్ళిపోతే ఆవిడకి అవార్డు ఎందుకు ఇవ్వాలి మరి నేను అని అన్నా. నేను అన్నా నుంచి జనాలు ఏదైతే లవ్ ఇస్తున్నారో చాలు, అవార్డ్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రా.
ఇది ఇస్తే తీసుకుంటాను జాగ్రత్తగా, బంగారం అన్నా అంత జాగ్రత్త పెట్టుకోలేదు కానీ అవార్డ్స్ అన్ని పెట్టుకున్నాను. So, చాలా మంది ఫైట్ చేశారంటే, ఎంత మంది అప్పట్లో అట్లూరి రామారావు గారు వీళ్ళందరూ ప్యానెల్లో ఉన్నారు. సో ద మూమెంట్ ఐ గాట్ అన్ అవార్డ్, నేను యుఎస్ లో ఉంటే అందరు కాల్స్ చేశారు. అప్పట్లో ఇలా మనకి స్మార్ట్ ఫోన్స్, అనిత యూ డిజర్వ్ ఇట్, నీకోసం మేము ఫైట్ చేసాం అంటే ఏమంటే ఫైట్ ఎందుకు చేస్తారు, బికాస్ యూ డిజర్వ్ ఇట్. సో సచ్ ఈ అవార్డు నా ఇంటికి వచ్చిన దానికన్నా ఇంతమంది నా కోసం డిఫెండ్ చేశారు, నా కోసం ఫైట్ చేశారు. అరే మన అమ్మ ఇంత కష్టపడితే ఎందుకు ఇవ్వరు అని. దట్ వాజ్ ద మెమరీ ఐఎమ్ క్యారింగ్ ఫర్ ఎవర్. అందులో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు ఇప్పుడు. బట్ ఐ ఫీల్ వెరీ ఏమంటారు, లవ్డ్ అండ్ ఆనర్డ్. చాలా కదా లైఫ్ కి ఏం కావాలి, ఇట్స్ లైక్ ఆక్సిజన్. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం 10 మంది స్నేహితులు కానీ మన వెల్ విషర్స్ ఉన్నారు అని అంటే ఆ ధైర్యం వేరు ఉంటుంది. రన్ అనేది కూడా కొనుక్కున్నారు అనిత ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు, మీ కార్ ఏంటి, యూ కెన్ అఫోర్డ్ వన్ ఆఫ్ ద ఇది కార్ అని. నేను ఒకటే అంటాను, మన చుట్టూ ఒక 4 మంచివాళ్ళు, ఓకే, ఆ 4లో 3 మన కోసం ఆలోచించేవాళ్ళు, 2 మనం కావాలన్న ఫోన్ కాల్ అవే ఉన్నవాళ్ళు, ఒక్కళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు మన పక్కన, మనం బ్రీత్ చేస్తున్నావో లేదో తెలుసుకోవడానికి. యూ డోంట్ నో రైట్, లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. చాలా నా కార్ ఎందుకు, ఇక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళడానికి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఒక కారు, దానికి ఏ బ్రాండ్ అయితే మనం ఎక్కేది బ్రాండ్, మన కోసం బ్రాండ్ కాదు. Not that I have a very simple 3-bedroom apartment నేను 2002లో కొనుక్కుంది, అది ఏ కొనలేదు, చాలా అనుకుంది. సో ఐఎమ్ వెరీ సో ఎవరైనా ఏదైనా అడిగితే నేను అదే అంటాను. మనం జనాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఇది అని చూపించుకోవడానికి ఒక బ్రాండ్ ఉండాలంటే, ఇది నేను 1500 పెట్టి కొనుక్కున్న డ్రెస్, జస్ట్ నాకు కాటన్స్ అలవాటు, 200 కూడా కుర్తాలు కొనుక్కుని వేసుకుని తిరుగుతాను. యుఎస్ నుంచి కొన్నావా, ఏ బ్రాండ్ అని అడిగినప్పుడు అనిపిస్తుంది అది కదా కావాలి. క్యారీ యువర్ సెల్ఫ్ ఈజ్ అ బ్రాండ్, వాట్ యు వేర్ ఈజ్ నాట్ ఎ బ్రాండ్. సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ బ్రాండ్స్ అని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్రాండ్స్. అసలు కార్లో ఎందుకు కొంటారా మా ఆయన అంటే ఎవరిని అడిగితే ఇది హార్స్ పవర్ అంటారు, ఇది అదంటారు. అంటే ఓ కార్ అంటే ఏదో ఏసీ వేసుకుని 4 చక్రాలు ఉండి మనం లొకేషన్కి వెళ్ళి అనుకోవచ్చు. దిస్ లగ్జరీ ఐ వాంటెడ్ ఇన్ 1995. That's it. అది మారుతి 800 నుంచి ఒక క్రెటాకి వెళ్ళామేమో, బట్ కార్ ఇస్ ఎ కార్ ఫర్ మీ, ఐ డోంట్ కేర్. కానీ మీ బ్రాండ్ అనేది క్రియేట్ చేయడానికి మాత్రం కేఫ్ అండ్ కిచెన్ అనేది కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే నాకు ఎందుకు కెఫే కిచెన్ అని అనుకున్నట్టు, ఐ వాంటెడ్ ఏ ప్లేస్. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే అనుకునేదాన్ని, అందరూ ఇంత హడావిడిగా వస్తాం వెళ్తాం, ఇంటికి వెళ్ళే టైం కూడా ఉండదు కదా, మధ్యలో ఎక్కడో ఏదో ఒక రెస్ట్ ఏరియా ఉండాలి కదా. ఏంటి ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళు చిన్న రెస్టారెంట్, చిన్న ప్లేస్ వేర్ టు హ్యాంగ్ అవుట్. దిస్ వాజ్ ద స్ట్రాంగ్, నాకేమంటారు, ఒక డ్రీమ్ కూడా కాదు ఇది. 30 ఏళ్ళ నేను ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళ తర్వాత వచ్చినా పర్వాలేదు కానీ రావాలి అనుకున్నాను. సో ఫర్ సో మెనీ రీజన్స్ మన ఈ హజల్ బజలు జీవితాలు, కెరియర్లు, పెళ్ళిళ్ళు, పిల్లలు వాళ్ళు పెద్ద కావడాలు, పేరెంట్స్, బాధ్యతలు, వీటిల్లో కొంచెం ముందు ఉండాల్సింది అలా వెనక్కి వెళ్ళింది. బట్ నౌ there was an opportunity where I took a call one day లో అనమాట. వీళ్ళు ప్రపోజ్ చేశారు ఇక్కడ కెఫేకి. నేను సజెషన్ ఇచ్చినప్పుడు లేదు మ్యామ్ మీరే ఎందుకు చేయకూడదు. అవునా, నాకు 1 week లో ఫ్లైట్ ఉంది. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ వన్ డే నేను ఆలోచించాను. 48 hours లో ఐ స్పోక్ విత్ మై హస్బెండ్, మై సన్, మై ఇన్లాస్, దెన్ మై ఫ్యామిలీ, దెన్ మై వెరీ డియర్ ఫ్రెండ్, దెన్ ఇమ్మీడియట్ గా 48th hour లో ఐ సెడ్ yes. ఓకే. అంటే హైదరాబాద్ లో ఈ మధ్య కాఫీ షాప్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. అండ్ మీరేమో ఈ టైంలో కాఫీ షాప్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సెలబ్రిటీస్ కొంతమంది వేరే బిజినెస్ అని చెప్పేసి హోటల్ ఇండస్ట్రీ బిజినెస్ అనేది వస్తున్నారు. సో ఆ కోవలోనే మీరు కూడా రావడానికి రీజన్ అదేనా? ఒకటి ఏంటంటే నేను అనుకున్నాను బట్ ఏమి ఎంక్వైరీలు చేయలేదు. సెలబ్రిటీస్ ఎస్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద F&B ఫుడ్ బిజినెస్ అట్లాగా. బట్ నాకు తెలిసి నా సర్కిల్లో ఎవరు రాలేదు. మేబీ పీపుల్ మై ఫ్రెండ్స్ దే గాట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆర్ సమ్ అదర్ బిజినెస్ అట్లా. బట్ నేను ఐ థింక్ ఐఎమ్ ద క్రేజియస్ట్ వన్ ఏమో. ఇక మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి చాలా కెఫేస్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ నేను ఎవరినో మించిపోవాలనో ఏదో చేయాలని రాలేదు. దిస్ స్పేస్ ఐ వాంటెడ్ టు క్రియేట్. ఐఎమ్ క్రియేటింగ్.
ఐ హ్యావ్ క్రియేటెడ్. దెర్ ఈస్ నథింగ్. నేను చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయా, ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 4 యాంకర్స్ ఉన్నారు. ఈ 30 ఏళ్లలో 30,000 మంది యాంకర్స్ వచ్చారు. సో నోబడీ ఈస్ థ్రెటెండ్ బై ఎనీబడి ఆర్ నోబడీ ఈస్ కాంపిటేటివ్ టు ఎనీబడి. నేను అలా ఫీల్ అవుతాను. నేను ఆ రోజు వెన్ ఐ వాజ్ జనాలు యు ఆర్ ద టాప్ యాంకర్ అన్నప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. తర్వాత చాలా మంది వచ్చారు. ఐ రియల్లీ లవ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్. ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు నాకు వచ్చిన వర్క్ నేను సరిగ్గా చేశానా లేదా, నాకంటూ నేను ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నానా లేదా. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ. అంతేగాని మీరు అన్నట్టు అండ్ అవర్ హైదరాబాద్, అవర్ ఇండియా, ఇక్కడ ఏమన్నా ఎంతమంది అన్నా చేసే అవకాశం. పీపుల్ సే అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ ఐ ఫీల్ దట్ దిస్ హైదరాబాద్ ఆఫ్ మైండ్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రపంచం అందరికీ. ఎస్పెషల్లీ ఇండియా కానీ మన హైదరాబాద్ కానీ ఎంతో మంది మైగ్రేట్ అయ్యి వచ్చేసి ఇక్కడ పెరిగారు. నేను కూడా ఆ కోవలోకే వచ్చాను అనుకున్నాను. నేను క్యాల్కటాలో పుట్టాను. మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. క్యాల్కటా నుంచి హైదరాబాద్ వచ్చా, హైదరాబాద్ నుంచి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళాం, మళ్ళీ వచ్చాం. సో ఇట్స్ లైక్ ఎ సర్కిల్. ఐ ఆమ్ హియర్, ఒక జిప్సీ లాగా. బట్ హైదరాబాద్ ఈజ్ మై ప్లేస్, ఐ బిలాంగ్ హియర్. సో ఇక్కడ ఎన్నన్నా ఏది కాంపిటీషన్ కాదు. బట్ నాకు తెలిసింది చిన్న ఇదేంటంటే మనం బాగా చేయాలి, బాగా విజిబిలిటీ రావాలి అంటే దానికి హడావిడి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టేయక్కర్లేదు. ఒక బేసిక్ సింపుల్ కంఫర్టబుల్ వెరీ నాస్టాలజిక్ ప్లేస్ క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు ద వే యూ హోస్ట్ అండ్ ద వే యూ కుక్, ద వే యూ ఫీడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. కేఫ్స్ మనం చూసాము, కాకపోతే ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా కేఫ్ అండ్ కిచెన్. బయట మనం చూస్తూ ఉంటే కేఫ్ అండ్ కిచెన్ అనేది ఎక్కడ మేము చూడలేదు. ఇక్కడే కేఫ్ చూస్తాము, కిచెన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఇక్కడ మాత్రం రేర్ కాంబినేషన్ లో కెఫే అండ్ కిచెన్, ఈ రెండు కాంబినేషన్ ఏంటి అసలు? ఇది నాకు అర్థం కాలేదు. వెరీ రేర్ కెఫే అండ్ కిచెన్ కాంబినేషన్. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక మాటల సందర్భంలో, చాలా సార్లు కాఫీ షాప్స్ కి వెళ్ళినప్పుడు నేను విసిగిచ్చేస్తుంటాను, లంచ్ టైమ్ లో పెట్టద్దు, సాయంత్రాలు పెట్టద్దు. ఎందుకంటే ఐఎమ్ వెరీ నేను ఇదే టైంకి లంచ్ 12 to 1 లో నన్ను లంచ్ అయిపోవాలి, 7:30 కల్లా నా డిన్నర్ అయిపోవాలి. ఆ టైంలో ఎవరైనా బయటికి నెరేషన్ కో లేదంటే ఏదో డిస్కషన్ కో లేదా జస్ట్ ఫోర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అయినా నా టైమింగ్స్ ఆర్ లైక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్టబన్ అనమాట. కోపం వచ్చేస్తుంటుంది. సో వెళ్ళినప్పుడల్లా రోస్ట్లు, టోస్ట్లు, బ్రెడ్లు తప్ప ఏం ఉండేవి కావు. సో ఐఎమ్ గుడ్ విత్, ఐఎమ్ ఓకే విత్ కాంటినెంటల్. ఐ లవ్ ఇట్. అందరికీ ఇష్టం, మనం ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి. కాకపోతే చాలా మంది కాఫీ షాప్స్ కి వచ్చినప్పుడు రైస్ తో ఏమైనా ఉందా, లేదంటే ఇంకేమైనా ఉందా, పోనీ లంచ్ కి ఏమైనా ఉందా, ఫ్రైడ్ రైస్ ఉందా, ఇలా అడిగిన సందర్భాలు వెదర్ మై ఓన్ ఫ్రెండ్స్ ఆర్ మై సెల్ఫ్ చాలా ఉన్నాయి. పెరుగనే ఉందా, ఎందుకంటే కెఫే ఈజ్ అ కెఫే వేర్ యూ సర్వ్ గుడ్ కాఫీస్ అండ్ స్మాల్ బైట్స్. సో నేనేమనుకున్నాను, నాకు పెద్ద అజెండా ఏం లేదు. కెఫే ఈ ప్లేస్ మనకి ఇచ్చినప్పుడు చాలా ప్రపోజ్ చేసినప్పుడు ఇంత పెద్ద స్పేస్ నేను అనుకోవట్లేదు, ఒక చిన్న కోజీ ప్లేస్ అనుకుంటున్నాను. బట్ అవకాశం ఇచ్చినప్పుడు వాట్ షుడ్ ఐ డూ అంటే నాకు అనిపించింది లెట్స్ ఆల్సో సర్వ్ సమ్ ఫుడ్. నాట్ ద ఫుల్ ప్లేట్స్ థాలీస్ అలా కాకుండా చిన్న వన్ మీల్స్ ఉంటాయి, 1 pot కాంబోస్, అవి చేద్దాం. అవి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మా షెఫ్ చాలా వండర్ఫుల్ అమేజింగ్ షెఫ్, గుడ్ షెఫ్ దొరికారు నాకు. హీఈస్ ఇంటూ కాంటినెంటల్. బట్ ఆయనకి మళ్ళీ ఇంకొక షెఫ్ ని నేను ఇమ్మీడియట్ గా పెట్టాలంటే ఇట్స్ అ కాస్ట్ ఇది. సో మా ఇంట్లో మా అత్తగారితోనూ నా ఫ్రెండ్స్ తోనూ వెరీ క్లోజ్ పీపుల్ తో మాట్లాడి సరే లెట్స్ హ్యావ్ దట్ 1 bowl. నాకు యుఎస్ లో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి మీకు, కానీ కంప్లీట్లీ రెస్టారెంట్స్ లో ఉంటాయి అనుకుంటా. సో లెట్స్ క్యూరేట్ సంథింగ్ అంటే ఒకటి చిన్న పేజ్ లో ఏం చేసామంటే బిసైడ్స్ వాట్ ఆల్ ద కాంటినెంటల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ చైనీస్, మా ఇంటి కిచెన్ నుంచి టేబుల్ లాగా అంటే మన ఇంట్లో చేసినట్టు ఒక వి క్రియేటెడ్ చింతకాయ తొక్కు ఫ్రైడ్ రైస్, కరివేపాకు కారం రైస్, ఎక్కడో అక్కడ మరి యూ హ్యావ్ టు ఫీల్ యువర్ హోమ్, రైట్? యువర్ మామ్ ఆర్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ వైఫ్, యువర్ ఇట్ ఈస్. ఇంటికి వెళ్తే మనకి ఎమర్జెన్సీలో మన అమ్మ ఏం చేసి పెడుతుంది. మా అమ్మ అయితే ఏం చేశారు, కాల్ చేసి అమ్మ ఆకలేస్తుంది ఇంటికి వస్తున్నానంటే మా అమ్మ ఫస్ట్ చేసేది ఏమంటారు, తీయపప్పు అంటాం ఇక్కడ తెలంగాణలో, ముద్దపప్పుని తాలింపేసి పెట్టేస్తారు, 1 omelette, పొటాటో ఫ్రై. ఆర్ ఇంట్లో ఏముంది, మా అమ్మ ఎంత మదర్స్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ షెఫ్స్ అంటారు కదా, ఎగ్ ఉంది, రైస్ ఉంది, రాత్రి మిగిలిన రైస్, దాంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున్న లంచ్ పెట్టేసేది. సో దిస్ ఆల్ ఐ థాట్ లెట్ us గెట్
ఇంకొంచెం ఏదో యాడ్ చేసి సాంబార్ రైస్ విత్ చికెన్, ముద్దపప్పు ఆవకాయ, వెజ్ కి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆన్ ద సైడ్ వి వాంటెడ్ టు గివ్ సమ్, అలా ఒక పేజ్ వేసుకున్నాం. సో దట్స్ ద థాట్. ఏంటంటే కిచెన్ అనేసుకున్నాక వచ్చింది. కిచెన్ అంటే ఏం పెట్టాలి, మెన్యూ ఉంది, ఎవరితో మాట్లాడినా 200 పేజీలు మెన్యూ ఇస్తున్నారు. మనందరికీ ఏంటంటే అంత పేషెన్స్ ఉండదు. ఒక ఇంటికి వెళ్తే ఎలా మనం ఎగబడిపోతామో ఆ మాత్రం ఇంట్లో అన్నం పెట్టరా మాకు, ఇలాంటివన్నీ ఉంటాయి. హౌ మచ్ ఎవర్ యూ లవ్ యువర్ పేరెంట్స్, వెళ్ళగానే అమ్మ మీకు రెడీమేడ్ గా పెట్టేయాలి రోబోలాగా. సో ఐ థాట్ ప్రస్తుతానికి అమ్మ ప్లేస్ ని నేను తీసుకుని మా కిచెన్ నుంచి ఇవన్నీ కొత్తగా పాతవే తీసుకొచ్చి 200 ఐటమ్స్ ఉన్నా కానీ అందులో మనం ఫిక్స్డ్ గా వెళ్ళేది ఒక 5-6 దానిలోకి వెళ్ళిపోతాం. 200 నుంచి మేము 3 pages కి క్యూరేట్ చేసాం అలాంగ్ విత్ ద కాఫీ. ఓకే, అంటే కమింగ్ టు యువర్ ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఇన్ఫాక్ట్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మా 90s కిడ్స్ అందరికి. ఎందుకంటే ఇప్పుడు మేము యాంకరింగ్ చేస్తున్నాం కదా. One among, right? Okay. Yeah, one among. I'll take it. Yeah. అండ్ యాంకర్, దీని లేటర్ టర్న్ యాజ్ యాక్ట్రెస్, అండ్ ఇలా ఒక జర్నీ అనేది కూడా అంటే యాంకర్ నుంచి ఇలా యాక్ట్రెస్ గా టర్న్ అయ్యే ఆ ఫేస్ అనేది కూడా ఇట్స్ సమ్వాట్ ట్రిక్కీ అని కూడా అనుకోవచ్చా? సో ఆ టైంలో మీరు అలా ఇలా టర్న్ అవ్వడం ఎలా ఏంటి అని అనుకున్న సందర్భాలు కానీ? అంటే ఆ క్షణంలో నేను మనసులో ఏమనుకున్నానో తెలియదు, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రిక్కీ, ఇట్స్ అ ట్రాన్సిషన్. ఓకే, నీ మైండ్ సెట్. నేను యాంకర్, నాకు యాక్టింగ్ రాదు అలా ఏం లేదు కదా. సో నువ్వు కెమెరా మీదకి మనం వచ్చావంటేనే యు ఆర్ సమ్ క్రియేషన్ ఆఫ్ గాడ్, దట్ యువర్ అన్ ఎంటర్టైనర్. సో హౌ యూ వాంట్ టు స్టార్ట్ ఇట్ అనేది నాకు కెమెరా ఇస్ కెమెరా. ఇప్పటికి కూడా సినిమాకి టీవీకి అంటే ఐ లవ్ బోత్. ఐ లవ్ థియేటర్ బట్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్టర్ యాజ్ అ లైవ్. యాంకరింగ్ అప్పుడు ప్యారలల్ గా నేను యాక్ట్ చేశాను, బట్ మై డెబ్యూ వాజ్ యాంకరింగ్. బట్ ఐ లవ్డ్ ఇనఫ్. అంటే యాక్ట్ చేయాలి, యాంకరింగ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనిపించింది. మీకేం అనిపించలేదు? అసలు నాకు థింక్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. భగవంతుడి దయ వల్ల, సాయిబాబా దయ వల్ల ఏంటంటే హూ ఆల్ నాకు ఎవరైతే పుష్ చేశారో వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వలేదు. చెయ్యి అన్నారు, చేస్తాను. ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదేమో అసలు. నేను ఎప్పుడు ఆలోచించానంటే, నేను చదువుకుంటూ మధ్యలో ఎప్పుడైతే యాంకరింగ్ కేమ్ అప్పుడు ఒక సెకండ్ ఆలోచించాను, వాట్ ఈస్ దట్ ఐ వాంట్. దెర్ వాజ్ వన్ టీచర్ నా కాలేజ్ లో, నేను +1 చదువుతున్నప్పుడు గవర్నమెంట్ మహబూబియా కాలేజ్ లో చదువుతున్నాను. మాకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాళ్ళు, ఆవిడ పేరు సబిహా సుల్తాన్. సో నా క్లాస్మేట్స్ ముగ్గురు ఫ్రమ్ ఓల్డ్ సిటీ, షబానా, దెర్ ఇస్ వన్ గర్ల్ హూ ఇస్ అ క్రిస్టియన్ హూ ఇస్ సునీత, దెర్ ఇస్ వన్ మహారాష్ట్రియన్ నీమా మల్లోర్కర్, ఇలా ఒక 4 ఉండేవాళ్ళం. మాకు ఏమంటారు, లైక్ హైదరాబాద్ లో ఎలా అన్ని కల్చర్స్, రిలీజియన్స్ ఉంటాయి, డైవర్సిటీ. సో వాళ్ళందరూ నాకు యాంకరింగ్ ఆఫర్ రాగానే నేనన్నాను, నువ్వు నేను అర్జెంటుగా కర్తవ్యంలో విజయశాంతి గారి లాగా ఇలాంటివన్నీ ఉండేది. ద మూమెంట్ ఐ సా, ఒక సినిమా చూస్తే ఇన్స్పైర్ అయిపోయేదాన్ని. ఆ దొంగదొకటే చూడలేదు, లేదంటే దొంగ కూడా అయిపోయేదాన్ని. ఆ రోజుల్లో దొంగ అనేటప్పటికి మగవాళ్ళే ఉన్నారు కానీ అమ్మాయిలు తక్కువ ఉన్నారు. గుడ్ పాయింట్. సో వి ఆల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫిల్మ్స్. సో ఉన్న అరాకొర సినిమాలో అలా అనుకున్నాను. బట్ ఈటీవీలో నాకు ఆఫర్ వచ్చినప్పుడు దెన్ ఐ వెంట్ టు మై టీచర్. మ్యామ్ ఇలాగా చాలా నాకు ఇంగ్లీష్, నాకు లిటరేచర్ చాలా ఇష్టం. ఆవిడ దగ్గరికి వెళ్ళి నన్ను లాక్కెళ్ళారు. ఏంటి ఇలాగా వచ్చిందంటే ఆవిడ ఒకటే అన్నారు, నేను గోల్డ్ మెడలిస్ట్, బట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ కన్ఫైన్ టు దిస్ యూనివర్సిటీ. ఇంకో యూనివర్సిటీకి వెళ్తానేమో, ఇంకో కాలేజ్కి వెళ్తానేమో, కానీ ఇంత నాకు గోల్డ్ మెడల్ ఉన్నా ఐఎమ్ ఓకే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ టీచింగ్. కానీ ఐ డెంట్ సీ ద వాట్ ఐ వాంట్, క్రియేటివ్ సైడ్. నీకు అవకాశం వచ్చింది, యు ఆర్ వెరీ యంగ్, చదువు ప్యారలల్గా చదువుకుంటూ నువ్వు చక్కగా, మై బ్లెస్సింగ్ ఇస్ దట్, జస్ట్ గో అన్నారు. సో షీ టోల్డ్ మీ టు ఆప్ట్, పర్వాలేదు నువ్వు, యూ విల్ షైన్. నువ్వు వెళ్తున్నావంటే సరదాగా వెళ్ళకు, టేక్ ఇట్ యాజ్ అ వన్ మోర్ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. నేను బైపీసీ తీసుకున్నాను. సో ఆవిడ అదే అంది, ఇదంతా టఫ్ అనుకుని నువ్వు చదువుతున్నావో, నువ్వు తీసుకునే కెరియర్ కూడా చాలా రిలీజియస్ గా చదవాలి, నువ్వు ఒక అక్షరం మిస్ అవ్వకూడదు, ఒక ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదు. సో దెన్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్. నేను మా ఇంట్లో మా అమ్మ, మా ఫ్యామిలీ కన్నా మా లెక్చరర్ షీ టోల్డ్ మీ. అప్పటికే ఐ వాజ్ లెర్నింగ్ డాన్స్. నేను కమలం చూసి భానుప్రియలాగా, కర్తవ్యం చూసి, అంటే అన్ని నేర్చేసుకుంటున్నాను అనమాట. దెన్ సెకండ్ ఇయర్ లో బైపీసీ చదవడం అవ్వలేదు. నేను అనుకున్నాను ఏదో కోసేయడమే కదా అని. దెన్ ఐ స్టార్టెడ్ యాంకరింగ్. సెకండ్ ఇయర్ ఐ కంప్లీట్లీ స్విచ్ టు హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్.
అజంప్షన్ ఏంటంటే నేను ఒక పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాను. అప్పుడు ఏ సినిమా చూసారు? సినిమాలు చేయలేదు, ఏం చేయలేదు, టెలివిజన్. కాదు అప్పుడు ఏ సినిమా చూసి అలా ఇన్స్పైర్ అయ్యారు? చాలా, ఒకటంటే అనుకోవచ్చు. ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి నేను పోలీస్ అవ్వాలి, అది కూడా చాలా చాలా సెన్సిబుల్ గా కూడా ఉండేది నా థింకింగ్ అప్పుడు. మా కాలేజ్ దాటగానే ఒక మధ్యలో ఒక డివైడర్ ఉంటది కదా, రోజు దాని మీద అందరు పడుకునేవారు బెగ్గర్స్. నేను రోజు ఎక్కడ కోటి సెంటర్ లో దిగి నడుచుకుంటూ వచ్చేదాన్ని, అది దాటుకుని వచ్చేదాన్ని. అక్కడ ఎప్పుడు తెల్లజామున అందరు పడుకునేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అందరూ. సో వాట్ ఎవర్ పాకెట్ మనీ ఐ హ్యాడ్, ఉన్న పావులాన్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేదాన్ని. నేను వచ్చినాక క్లాస్ లో మా టీచర్, ఇంకొక హిందీ టీచర్ ఉండేవాడు, మ్యామ్ వాట్, సివిక్స్ టీచర్ ఉండేవాడు, అడిగింది వాట్ ఈస్ దిస్ అంటే, టుమారో బికమ్ అ పొలిటీషియన్, ఓన్లీ పొలిటీషియన్ హ్యాస్ అ రైట్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి అని. సో ఇట్స్ లైక్ ఓహో, అంటే నేను సంథింగ్ సర్వీస్, నాట్ పొలిటీషియన్ బికాస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్ సర్వీస్ ఓరియంటెడ్ బిసైడ్స్ ఎవ్రీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అప్పుడు మాకు ఆ డిఫరెన్స్ ఏం తెలియదు. నేను బాగా డబ్బులు సంపాదించి కూడా పెట్టొచ్చనే విషయం చెప్పలేదు. నువ్వు బాగా చదువుకో, either become some politician or some government, somebody who will dictate. Okay. అయితే నేను అలా అనుకుంటే నేను ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ తీసుకున్నాను. అంటే బుడబక్కల స్టోరీ ఎక్కడ ఉంటుందా? అప్పుడు ఇవన్నీ ఏం జరిగింది, టీవీలోకి వచ్చాక అన్ని రోల్స్ ప్లే చేశాను ఆల్మోస్ట్. ఐ వాజ్ ఎ కాప్, ఐ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఐ వాజ్ ఎ డాక్టర్, ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఎ మదర్. వినడానికి కూడా చాలా సరదాగా ఉంది సార్ అలా అనమాట. సో ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు సిట్ అండ్ థింక్. పబ్లిక్ డిమాండ్ వాజ్ మై ఫస్ట్ షో. నాకు జనాలు అంటే ఎంత భయమో, ఎంత షై ఉండేదాన్నో. నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను వైండప్ షో చేసే టైంకి స్టూడియో షోస్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అక్కడ కూర్చోబెట్టి ఇలా ఇంటర్వ్యూలు చేయటం, కసేపుకి బ్లాంక్ అయిపోయి ఇలా చూసేదాన్ని అనమాట, ఇంకేం అడగాలి. స్టార్స్ ఇంటర్వ్యూస్ అన్ని నేనే చేశా. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేసిందే నాతో స్టార్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ సుమా, ఝాన్సీ అందరూ ప్యారల్ గా చేశారు, ఎక్కువ నేను చేశాను. ఐ యూస్ టు ఎంజాయ్ దాట్. ఎవరన్నా జనాలు కూర్చోబెట్టి ఇలా నాకు మైక్ ఇచ్చి ఇది చేయమంటే నేను నా వల్ల అలా మీరే చెప్పండి. టీవీ షోస్ లోకి వచ్చిన తర్వాత సో మీరు అన్నట్టు ఆ టైంలో ద 4 యాంకర్స్ రూల్డ్ ఆల్ యాంకరింగ్ వరల్డ్ అనమాట. సో మీరు, ఉదయభాను గారు కానీ అండ్ ఝాన్సీ గారు, సుమ గారు, ఈ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఏదో ఒక పాయింట్ లో అన్నా కానీ సరదాగా అయినా కానీ కాంపిటీషన్ గా ఫీల్ అయిన సందర్భాలు కానీ ఏదైనా ఉన్నిందా? నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను అన్నాను సరదాగా కూడా నాకు అలా రాదు. ఐ నెవర్, ఐ రాదర్ ఏంటంటే నాకు ఓవర్లోడ్ అయిపోతుంది. నాకు ఒక షో నేను హోస్ట్ చేయాలి, అప్పుడు లైవ్ షోస్, మూవీ షోస్ అన్ని ఎక్కువ నేను చేసేదాన్ని, లాంచెస్, ఆడియో లాంచెస్, బికాస్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ అన్నమాట లైవ్. తర్వాత నాకు ఎప్పుడు 2 ఒకటేసారి వచ్చినప్పుడల్లా నేను ఝాన్సీ, సుమ, ఆ తర్వాత వచ్చిన జనరేషన్ శిల్పా చక్రవర్తి, భార్గవి, కొంతమంది యాంకర్స్ ఉండేవాళ్ళు. అరే అమ్మ మీరు చేస్తారా, నేను చేయలేకపోతున్నానంటే చాలా గ్రేస్ఫుల్ గా వాళ్ళందరూ ఓకే దీది చేస్తా అనేవాళ్ళు. ఈవెన్ శిల్ప ఇప్పుడు చెప్తుంటే నా షోస్ కూడా కొన్ని నేను చేయలేనప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీస్ కొంతమంది చెప్పాను, తనైతే తనకి ఇష్టము బట్ నేను చేయలేనప్పుడు మీరు ఆప్ చేసుకోవాల్సింది తనని చెప్పేదాన్ని. చాలాసార్లు ఛానల్ వాళ్ళు అనేవాళ్ళు మీరు ఎలా చెప్తారు అంటే, నా షో కదా నాకు అవకాశం ఇస్తే ఐ వాంటెడ్ టు సజెస్ట్ సంబడి. అలా భార్గవి, శిల్ప, దేర్ వర్ సో మెనీ యంగ్ మా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళకి. సో I always thought it's like division of work. Not one person can do everything. I am very confident that I am good at one oka genre anukunna. As an actor I want to try everything. As an anchor I have tried everything. But there is so much that you can share. That's the point I'm ikkada Mug Stories. Every story, everything what I learned, ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ కమింగ్ హియర్. మన ఇండస్ట్రీయే కాదు, ఎవరికి వచ్చినా ఏదో స్టోరీ ఉంటుంది. పీపుల్ లీవ్ దట్ విత్ మీ. నా మగ్గే మన్మధుడు సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అది మీ రియల్ లైఫ్ అనుకోవచ్చా? నో, రియల్ లైఫ్ ఇంపాక్ట్ గాని అసలు కాదు, యాంకరింగ్ దానిలో ఉన్నది అస్సలు కాదు. దిస్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ సమ్ యాంకర్. ఓకే. బికాజ్ నన్ను చాటర్ బాక్స్ అనేవాళ్ళు, సిబి, అనితా చౌదరి సిబి అనేవాళ్ళు. బికాజ్ ఈ ఇంటరాక్టివ్ షోస్ 1-on-1 తక్కువ. ఐ డిడ్ ఫర్ ప్రమోషన్స్ కానీ అలా చేయలేదు. దే వాంటెడ్ సంబడి బట్
షీ ఆర్ షీ డింట్ కమ్. అప్పుడు నన్ను విజయభాస్కర్ గారు, సుప్రియ యాక్చువల్లీ, నాగార్జున గారు, షీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలాగా వాళ్ళు నాకు కాల్ చేసి, నేను పక్కనే నాది ఇంకో షో జరుగుతుంది జెమినీ టీవీ స్టూడియోలోనే జరిగింది. దెన్ దే కాల్డ్ మీ అండ్ దే సెడ్, అనిత ఇలా క్రైసిస్ ఉంది, ఇలా చెయ్యాలి. నేను అన్నాను, ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదండి, జనాలు అప్పుడు ఈ ట్రోలింగ్ అదంతా లేదు, బట్ స్టిల్ నాకు చాలా భయం, పీపుల్ విల్ యునో జస్ట్ ఒక స్టాంప్ వేసేస్తారు అని అంటే. దాన్ని ఒకటే చెప్పారు అనమాట, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ చాలా రోజులు ఉంటుంది ఇది, బికాస్ ఇట్స్ నాట్ యువర్ క్యారెక్టర్, ఇట్స్ వాట్ ఈ సినిమాలో క్యారెక్టర్ కాబట్టి కెన్ యూ డూ ఇట్ అని. ఇది చేసేసి ఇంటర్వ్యూ, దెన్ ఐ వెంట్ టు దట్ షూట్, సేమ్ పక్క క్యాబిన్స్, then I have done it. It is not meant for me. అంటే నేను కూడా అక్కడ వర్క్ చేశాను కాబట్టి I know. సో వెంటనే పక్కనే ఉంటాయి కాబట్టి it was not meant for me actually. It was just request చేశాను. అండ్ నాగార్జున గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన సినిమా కాబట్టి, ఆ సినిమాలో నేను ఒక్క చిన్న, నాగార్జున గారు is one among so many actors I always wanted to work with. ఉంటాయి కదా మన జీవితంలో, ఎంత వర్క్ అయినా వాళ్ళతో కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగా నాకు కొంతమంది ఇంకా చేయలేదు, చిరంజీవి గారితో చేయలేదు, బాలకృష్ణ గారితో చేయలేదు. ఐ స్టిల్ ఐమ్ లుకింగ్ అట్, ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. బట్ దట్ వాజ్ వన్ క్రైసిస్ మేనేజ్ చేసాము. ఓకే, అది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour అంతేనా? ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ తెలుసా, ఎవరైనా కానీ యాంకర్స్ కానీ చేసేటప్పుడు ట్రోలింగ్ ఏదైనా కావాలంటే ఇదే పెట్టేస్తూ ఉంటారు. పాపులర్ చేస్తున్నారు. ఫస్ట్ చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఛత్రపతి సినిమా ఒక మీమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ US లో ఉన్నప్పుడు పంపించేవాళ్ళు. చాలా బాధపడిపోయేదాన్ని. వాట్ ద హెక్, ఎంత కష్టపడి రాజమౌళి గారు సినిమా చేశారు, కష్టపడి నేను ఒక క్యారెక్టర్ చేస్తే జనాలు దాన్ని జోకులేస్తున్నారు అని. మా ఇంట్లో వాళ్ళు నాకు పంపిస్తే వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. I got offended. ఈవెన్చువల్లీ ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు, నువ్వు ఎప్పుడు అనుకున్నావా ఛత్రపతి చేసి ఇన్నేళ్ల తర్వాత కూడా పీపుల్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సీనే సూర్యుడు అని రాసినప్పుడు నువ్వు అడగకుండానే నీకు ఇంత పాపులారిటీ ఇస్తున్నారు. అలా అర్థమైందా? సరే అయితే ఓకే. సో ఇట్స్ వెరీ పాపులర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇన్ ఎ గుడ్ వే. ఇట్ ఈస్ లైక్ మన్మధుడు ఒకటి, ఛత్రపతిలో సూర్యుడు సీన్ ఒకటి, ఇంకా ఉన్నాయి కొన్ని. ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ స్టిల్ రిమెంబరింగ్ దాన్ని ఇష్టం వచ్చినట్టు దాని కథలు స్క్రిప్ట్ మార్చేసిన, నా వాయిస్ మార్చేసి కూడా చెప్పినవి ఉన్నాయి. అండ్ ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ. ఈ ట్రోలింగ్స్ కానీ, ది నెగిటివిటీ కానీ మీరు అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్ గా టర్న్ అయ్యడానికి ఆ గొప్ప వ్యక్తి ఎవరు అనుకోవచ్చు? సో ఇండస్ట్రీ పర్సనేనా? గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మర్చిపోయారా? నో, సంబడి లైక్ ఇలా. నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఉయ్యాల చంపాల చేసినప్పుడు సినిమా వాజ్ స్టూపెండస్ హిట్, బట్ నన్ను అందరూ కాల్ చేసి బాగుంది సినిమా, బట్ నువ్వు ఎందుకు మదర్ రోల్ చేసావు అప్పుడే, అవసరమా నీకు, ఇలా అడిగినప్పుడు కొంచెం నా మొరల్స్ డౌన్ అయిపోయినాయి అనమాట. అని తప్పు చేశాను, ఒక ఆర్టిస్ట్ గా నేను తప్పు చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆ ఫేస్ లో మీకంటూ మదర్ కానీ ఆంటీ కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా కొంచెం మిమ్మల్ని వేరే రోల్స్ షిఫ్ట్ అవడం అంటే వెళ్ళకుండా ఆపిన సందర్భాలు ఏమన్నా? ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇది నా ఫ్రెండ్ ఈపీ గీతా గొల్లా అని, తను ఈపీ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వి ఆల్ వర్క్డ్ ఇన్ జెమినీ. జీటీవీ సిఓ అనురాధ గూడూరు, గీతా గొల్లా, వీళ్ళందరూ అంతా దే వర్ ఆల్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈపీలు అలా ఉండేవాళ్ళు. సో షీ ఈస్ ద ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తను కాల్ చేసి, ఒక 16 years ఏళ్ళ బాబు నీ కొడుకు, 15 years అమ్మాయి 10th, సో ఇది లవ్ స్టోరీ, మీ నెవ్యూస్ లాగే ఫీల్ అవ్వంటే. మా అక్క పిల్లలందరూ అట్లాగే ఉండే అప్పుడు. అంటే నేను మా ఆయన వద్దన్నాడు, చిన్న బాబు నాకు అని చెప్పినాక షీ కన్విన్స్డ్ మీ, లేదు 11 days నువ్వు ఇలా వచ్చి నువ్వు ఇలా చేసి వెళ్ళిపో. ఆ ప్రాసెస్లో వచ్చినాక చూస్తే మా కొడుకు అలా చూడాల్సి వచ్చింది. 15 అయితే ఇలా చూసేదాన్ని, ఆ రాజతరం చూస్తే నాన్న నీ ఏజ్ ఎంత అంటే 22 అన్నాడు. మోసం దగ్గర నేను వెళ్ళిపోతున్నానని బ్యాగ్ సర్దుకుని ఆల్మోస్ట్ హోటల్కి వెళ్ళాక ఎవ్రీబడి కన్విన్స్డ్ మీ. ఇంకోటి చెప్పనా, ఐ నెవర్ షేర్డ్. చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్షియేషన్ అనేది నేను ఎప్పుడు చేయలే, బట్ సంబడి కన్విన్స్డ్, అనిత జస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా ఇది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అలా అనుకుని నువ్వు చేసేసేయి వెళ్ళిపో అన్నారు. ఇది ఉయ్యాల చంపట్ల టైంలో నేను అన్నాను, కమిట్ అయితే ఇట్స్ లైక్ ప్రాజెక్ట్, ఒక టెంపుల్ లాగా, నో టర్నింగ్ బ్యాక్, దీని గురించి మళ్ళీ చిన్న పెద్ద ఏం లేదు అని చేసేసాను. అప్పుడు చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కాల్ చేసి, ఇంకా ఎందుకు అప్పుడే నీకు మదర్ రోల్స్, ఐ వాజ్ సో హ్యాపీ, ఇట్ వాజ్ సూపర్ హిట్.
బట్ అల్లు అర్జున్ వి ఆల్ గో టు ద సేమ్ జిమ్, అపోలో జిమ్ కి. అల్లు అర్జున్ వచ్చిన దగ్గర మేము వరుడు చేసాం వాళ్ళు. నాతో వచ్చి లిటరలీ అబ్బాయి అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, మేము అందరం చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ వర్కౌట్ చేస్తాం. హీ కేమ్ టు మీ స్ట్రైట్ వచ్చేసి అనిత్ గారు అని చెప్పి హీ హగ్డ్ మీ అండ్ హీ సెడ్ యు నో వాట్, ఐ నో ఐ హావ్ సీన్ యాజ్ ఎ గుడ్ యాక్టర్ బట్ యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ గుడ్ యాజ్ ఎ నెక్స్ట్ లెవెల్ కూడా. నేను అన్నాను ఐ యూ ష్యూర్, ఎందుకు అంటే ఇంకా నాకు లిటరలీ అవి స్టేరీ అనమాట. అందరూ ఇట్లా అంటున్నారు అర్జున్ అంట, నేను అందరు ఇలా అంటున్నారు అర్జున్ అంటే ఆయన అన్నారు మా మావయ్య చిరంజీవి గారు స్నేహం కోసం సినిమా చేశారు, యూ నో దట్ హీ యాక్టెడ్ యాజ్ అ ఓల్డ్. ఆయన్ని కూడా అలాగే అన్నారు బట్ ఆయన ఏం వదిలేదు. హీ హ్యాడ్ ప్రూవ్డ్ దట్ హీ హ్యాడ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. సో మీరు అలా ఊహించుకోండి మీరు, అంతేగాని టేక్ పీపుల్ హూ హ్యాడ్ ఆల్రెడీ ప్రూవ్డ్. Don't take people who had failure and don't take that stupid advices అట్లాగా. నేను చెప్తున్నాను యూ రెస్పెక్ట్ మీ కదా, ఎస్, సో డోంట్ ఎవర్ థింక్ దట్ వచ్చినట్టు ఇలా చేసేయండి అన్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా స్క్రీన్ కి ఒక ఎమోషనల్ అమ్మాయి. వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ సిస్టర్ ఫర్ అల్లు అర్జున్ గారు. సో అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది భలే ఉంటుంది. అంటే నిజమైన అక్క తమ్ముడు ఎలా ఉంటారో ఆ కైండ్ ఆఫ్ మీరు టీజ్ చేయడం కానీ, అల్లు అర్జున్ గారు టీజ్ చేయడం కానీ, ఆ బాండింగ్ అనేది అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలో పెరిగింది అనుకోవచ్చా? హీస్ వెరీ స్వీట్ గాయ్. చాలా చాలా అసలు అంటే నేనే కాదు, సుహాసిని గారు, ఆశిష్ విద్యార్థి గారు, భాను, వరుడు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అన్న షెడ్యూల్ కన్నా 10 రెట్లు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ హెస్ బికమ్ అ ఫ్యామిలీ. మన ఇండస్ట్రీలో అంతే కదా, ఒక సినిమా అయ్యేసరికి వాళ్ళు మీ ఆప్తమిత్రులో ఫ్యామిలీ. సో దట్స్ హౌ అర్జున్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికి నాట్ దట్ నేను రోజు నా దగ్గర నెంబర్ కూడా ఉండదు. నేను జిమ్ లో కలిస్తే 1 గంట వర్కౌట్ చేస్తున్నప్పుడు మాట్లాడుకోం, తర్వాత మంచి చెడులు మాట్లాడుకుంటా, మళ్ళీ ఎక్కడైనా కలిస్తే అదే సేమ్. ఏదైతే నేను నా కెఫే అండ్ రెస్టారెంట్ కనుక్కున్నానో దట్ వార్మ్త్ పీపుల్ షుడ్ ఫీల్ అని, ఐ ఫీల్ ద సేమ్. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అదే స్మైల్ ఉంటుంది, అదే నా కళ్ళలో. I feel that I'll be really delighted అనమాట ఎవరిని చూసినట్టు. ఆ అఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది. రాజమౌళి గారి క్యాంప్కి మీరు కొత్త ఏం కాదు, అమృతం టైంలో అయినా కానీ, అండ్ నానా పర్టికులర్గా నానా, ఈ నానా గురించి మనం మాట్లాడుకోవాలి. కస్తూరి అండ్ ఈ నానా కానీ. సో ఈ సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకు నానా జూలీ క్యారెక్టర్ పర్టికులర్గా సో అంత లవ్ ఇట్స్ అంటే అనుకున్నారా అసలు అంత రెసిపియంట్ ఉంటుంది ప్రేక్షకుల దగ్గర నుంచి అని? కానీ ఆ చిన్న పిల్లోడు మీరు, అది ఇప్పటికీ నా కళ్ళ ముందు వెళ్తూ ఉంది తెలుసా, సాంగ్ కానీ ఎవ్రీథింగ్. ఒక ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్. ఎనీ క్యారెక్టర్ ఒక సీన్ చేసావా కంప్లీట్లీ దానికి నేను మెయిన్ ప్రొటగనిస్ట్ నేనా అనే దాంట్లో నేను ఒక్క సీన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ గా చేసిన సినిమాలు ఉన్నాయి, కస్తూరి చేసినవి, గెస్ట్ రోల్ కెమియోస్ చేసినవి ఉన్నాయి. నాకు తెలిసిపోతుంది కొన్ని డైరెక్టర్ని డైరెక్టర్కి చెప్పేస్తాను, యూ ట్రస్ట్ మీ కదా, దెన్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఐల్ బి ఆన్ యూ. ఓకే, సో ఏమంటారు, ట్రస్ట్ విత్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద డైరెక్టర్. అది టెలివిజన్ అవ్వచ్చు, టీవీ షో అవ్వచ్చు. జెమినీలో నన్ను తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్లీ కిరణ్ గారు అండ్ టీమ్ని నేను అక్కడ ఏమంటారు, యూ వేర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్ లాగా. ఈ టీవీలో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా రామోజీరావు గారు, బాపినేడి గారు, ఆ హోల్ టీమ్, దే హ్యాడ్ దట్ వార్మ్త్. వీ క్యారీ దట్ బిట్స్ అండ్ పీసెస్. వాళ్ళందరూ మాకు ఇచ్చింది మేము క్యారీ చేస్తాం. నేను ఎప్పుడు ఇది ఏమీ అడగలేదు, బట్ మీరు నమ్మితే నేను చేస్తాను. దట్స్ వాట్ ఐ డు. అంటే ఎప్పుడైనా కానీ మీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి అరే ఎందుకు యాక్సెప్ట్ చేశాను ఈ క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉండిందా? ప్రస్తుతానికి రాలేదు. అలా వచ్చి నేను ముందే యాక్సెప్ట్ చేయను. ముందే చేయరా? ఒకవేళ నచ్చలేదు అని అనుకుంటే ముందే మీరు చెప్పేస్తారా? నేను ఒకటి చెప్పిన మీకు, నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది చేయడానికి కాదు, వర్క్ చేయడానికి. అంటే వర్క్ చేయడానికి ఓకే, బట్ కొంతమంది కండిషన్స్ ఉంటాయి కదా, నచ్చలేదు అని ఏముండదు. డేట్ సెట్ అవ్వకో, లేదా కొన్నిసార్లు మదర్ రోల్ ఆఫర్ చేశాకో, లేదంటే కొన్ని రోల్స్ ఆఫర్ చేశాకో హీరోయిన్ దే విల్ ఫీల్ దట్ ఐఎమ్ లాట్ యంగర్. అట్లాంటి సందర్భాల్లో నేనే వాళ్ళకి చెప్పేస్తాను, డోంట్ యూ థింక్ ఐ లుక్ లాట్ ఎల్డర్ ఆర్ లాట్ యంగర్, మీరే ఆలోచించండి అంటే. నేను కన్విన్స్ చేసినవి కూడా ఉన్నాయి. బట్ ఫర్ మీ నేను చెయ్యలేనివన్నీ ఏంటంటే నా ట్రావెల్ వల్ల, బికాస్ మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 countries. ఐ రిగ్రెట్ లూజింగ్ లాట్ ఆఫ్ వర్క్ బికాస్ ఇండస్ట్రీ ఇచ్చినంత వర్క్ అండ్ స్ట్రెంగ్త్ ఎవరు ఇవ్వలేదు. బట్ నేను చెయ్యను అన్నవి చాలా తక్కువ.
ముందు నేను కన్విన్స్ చేస్తాను, నేను కాదు సుమ చేస్తుంది, ఝాన్సీ చేస్తుంది, లేదంటే సురేఖ వాణి చేస్తుంది, బాగుంటుంది అని కన్విన్స్ చేసిన సందర్భాలు చాలా.